గుడ్ మార్నింగ్ టు ఆల్. వెల్కమ్ టు శాతవాహన ఇన్స్టిట్యూట్. ఈరోజు మనం డిస్కస్ చేసే చాప్టర్ శాతవాహనులు. తెలంగాణ చరిత్ర సంస్కృతి అనే సబ్జెక్ట్లో మొదటి చాప్టర్ ఏదైనా ఉందా అంటే అది శాతవాహనులు. సో శాతవాహనుల గురించి మనం పూర్తిగా అంటే ఎగ్జామ్లో ఏ విధంగా చదువుకుంటే పూర్తి స్థాయిలో మనం మార్కులు సాధించగలుగుతాం, అంటే ఎన్ని ఏరియాస్ నుంచి చదువుకోవాలి, ఏ విధంగా చదువుకోవాలి. సో ఇలాంటి ప్రతి ఒక్కటి తెలిసినప్పుడు మనం ఏమవుతుందంటే సబ్జెక్ట్ అనేది ఎంతవరకు చదువుకుంటాం, సో దాంట్లో క్వశ్చన్స్ ఏ విధంగా వస్తాయి అనేది మనం చూసుకోవాలి. సో అలా చూసుకున్నప్పుడు శాతవాహనులు అనే రాజ్యాన్ని మనం ఒక 10 కాంపోనెంట్స్గా విభజన చేసుకుంటాం. 10 కాంపోనెంట్స్గా విభజన చేసుకుంటాం. సో దాంట్లో చూసినప్పుడు ఒకటి శాతవాహనుల యొక్క ప్రాథమిక సమాచారం. శాతవాహనుల యొక్క ప్రాథమిక సమాచారం, బేసిక్ ఇన్ఫర్మేషన్ అబౌట్ శాతవాహనాస్. నెక్స్ట్ వచ్చేది శాతవాహనుల యొక్క చరిత్ర ఆధారాలు, చరిత్ర హిస్టారికల్ ఎవిడెన్సెస్, రెఫరెన్సెస్. ఎన్ని రకాల రెఫరెన్సెస్ ఉన్నాయి, ఎన్ని రకాల ఎవిడెన్సెస్ ఉన్నాయి అని చూసుకున్నప్పుడు ఒకటి శాసనాధారాలు, ఇన్స్క్రిప్షన్ ఎవిడెన్సెస్. నెక్స్ట్ నాణ్యాలు, కాయినేజ్ ఎవిడెన్సెస్. తర్వాత సాహిత్య రచనలు, ఓకేనా, లిటరసీ రిఫరెన్సెస్. ఇంకోటి విదేశీ రచనలు, ఫారెన్ రిఫరెన్సెస్. సో వీటి ఆధారంగా వీళ్ళ చరిత్రకు సంబంధించిన ఆధారాలు మనం చూసుకోవడం జరుగుతుంది. సో అదేవిధంగా నెక్స్ట్ థర్డ్ కాంపోనెంట్ వచ్చేసరికి జన్మస్థల సిద్ధాంతాలు. అంటే వాళ్ళ జన్మస్థలానికి సంబంధించిన ఆధారాలు ఏమైనా ఉన్నాయా అని చూసుకున్నప్పుడు అవి ఎన్ని రకాలు ఉంటాయి, ఏ విధంగా ఉంటాయి. సో నెక్స్ట్ వాళ్ళ కాలం నాటి రాజధానులు, ఒక రాజ్యం పరిపాలన చేస్తే ఆ రాజ్యానికి సంబంధించిన హెడ్ క్వార్టర్స్, క్యాపిటల్స్, రాజధానులు ఏమైనా ఉన్నాయా అన్నప్పుడు అది చూసుకుంటాం ఆ ఏరియాను. సో శాతవాహనులకు సంబంధించిన హిస్టారికల్ సిస్టమ్ అంటే ఏంది, రాజకీయ వ్యవస్థ లేదా రాజుల చరిత్ర, పొలిటికల్ సిస్టమ్ ఏ విధంగా ఉన్నది అని చూసుకున్నప్పుడు ఎంతమంది రాజులు పరిపాలించారు, ఏ విధంగా పరిపాలించారు, వాళ్ళు పరిపాలించారని మనకు ఏ విధంగా తెలుస్తుంది, ఇవన్నీ మనం ఎక్కడ చూసుకుంటాం, రాజకీయ చరిత్ర, పొలిటికల్ సిస్టంలో చూసుకుంటాం. సో నెక్స్ట్ కాంపోనెంట్ వచ్చేసరికి పరిపాలనా విధానం, అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్, పరిపాలనా విధానం. ఈ పరిపాలనా విధానాన్ని మళ్ళీ మనం సబ్ కాంపోనెంట్స్గా చూసుకున్నప్పుడు అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ ఏ విధంగా ఉంది, రాజు తర్వాత నెక్స్ట్ ఆర్మీ, సైనిక పాలన ఏ విధంగా ఉంటుంది, సో అదేవిధంగా న్యాయపాలన ఏ విధంగా ఉంటుంది. సో ఇవి సబ్ కాంపోనెంట్స్గా చూసుకున్నప్పుడు. సో నెక్స్ట్ 7th కాంపోనెంట్ శాతవాహనుల యొక్క ఆర్థిక వ్యవస్థ, ఎకనామికల్ సిస్టమ్. శాతవాహనుల యొక్క ఎకనామికల్ సిస్టమ్ అనేది ఏ విధంగా ఉన్నది. సో దాంట్లో సబ్ కాంపోనెంట్స్గా తీసుకున్నప్పుడు వ్యవసాయం, పన్నుల విధానం అండ్ పరిశ్రమలు, అగ్రికల్చర్ సిస్టమ్, ట్యాక్స్ సిస్టమ్ అండ్ ఇండస్ట్రీస్ పాలసీస్ ఏ విధంగా వాళ్ళు చేశారు. సో నెక్స్ట్ కాంపోనెంట్ వచ్చేసరికి వ్యాపార విధానాలు, ట్రేడింగ్, ఫారెన్ ట్రేడింగ్, ఓకేనా. సో ఏంది ట్రేడింగ్ విధానం ఏ విధంగా ఉంది. సో దాంట్లో మళ్ళీ సబ్ కాంపోనెంట్ చూసుకున్నప్పుడు డొమెస్టిక్ ట్రేడింగ్ ఏ విధంగా ఉంది, స్వదేశీ వ్యాపారం ఏ విధంగా ఉంది. సో ఇంటర్నేషనల్ ట్రేడింగ్ అనేది, విదేశీ వ్యాపారం అనేది ఏ విధంగా ఉంది. సో విదేశీ వ్యాపారం చేయాలంటే ఏముండాలి మరి, ఆ కాలంలో ఓడరేవులు, తీర ప్రాంతాలు అనేటివి ఉండాలి. సో నెక్స్ట్ వచ్చేసరికి సామాజిక పరిస్థితులు, శాతవాహనుల కాలం నాటి సామాజిక పరిస్థితులు, సోషల్ స్ట్రక్చర్, ఇంగ్లీష్లో సోషల్ స్ట్రక్చర్లో మెయిన్ కాంపోనెంట్ తీసుకున్నప్పుడు సొసైటీ, సమాజం, నెక్స్ట్ మతము, ఓకేనా, నెక్స్ట్ సాంఘిక దురాచారాలు, వాళ్ళ కాలంలో ఉన్న ఎలాంటి మూఢనమ్మకాలు కానీ ఇలాంటివి ఏ విధంగా ఉన్నాయి అది చూసుకున్నప్పుడు 9th కాంపోనెంట్. నెక్స్ట్ 10th కాంపోనెంట్ చూసుకున్నప్పుడు ఆ కాలం నాటి నిర్మాణాలు, సాహిత్యం, వాస్తుశైలి, కళలు, అంటే ఏంది లిటరసీ, ఆర్ట్స్ అండ్ కల్చర్, శాతవాహనుల కాలం నాటి ఆర్ట్స్ అండ్ కల్చర్ అనేది ఏ విధంగా. సో ఇది 10 కాంపోనెంట్స్. ఈ 10 కాంపోనెంట్స్ ఆధారంగా శాతవాహనుల పైన మనం పూర్తి స్థాయిన పట్టు సాధించవచ్చు. సో దీంట్లో ఏ విధంగా పట్టు సాధించవచ్చు అంటే, సో ఇన్ని ఏరియాస్ నుంచి మనం ఏదైతే చదువుకొని ఒక విద్యార్థి అనే వ్యక్తి వెళ్తాడో, సో ఇన్ని ఏరియాస్ని కవర్ చేస్తూ ప్రొఫెసర్ అనేవాళ్ళు మనకు ఎగ్జామ్లో క్వశ్చన్స్ అనేటివి తయారు చేయడం జరుగుతుంది. సో ఈ ఏరియాస్ని ఏ విధంగా విపులంగా చర్చించుకోవాలి, ఏ విధంగా చదువుకోవాలి అనేది మనం చూసుకున్నప్పుడు దీంట్లో మనం ప్రాథమిక సమాచారం ఒక కాంపోనెంట్ ఈరోజు చూద్దాం, ఓకేనా. శాతవాహనుల యొక్క ప్రాథమిక సమాచారం అని చూసుకున్నప్పుడు ప్రాథమిక సమాచారం అంటే ఏంటంటే ఈ శాతవాహనులు అనేవారు ఎక్కడి నుండి వచ్చిర్రు, వీళ్ళ జన్మస్థలం ఏంటిది, వీళ్ళ సమాంతరంగా ఉన్న రాజ్యాలు ఏంటి, ఈ రాజ్యంలో ఎంతమంది రాజులు పరిపాలించారు, ఎన్ని సంవత్సరాలు పరిపాలించారు, మనకు వీరి పరిపాలించిన విధానం, సమాచారాలు అంటే ఏ విధంగా ఎవిడెన్సెస్ లభ్యమవుతున్నాయి, ఎన్ని రకాల ఎవిడెన్సెస్ లభ్యమవుతున్నాయి. సో ఇలాంటివి మనం అన్నీ చూసుకున్నప్పుడు మళ్ళీ ఈ రాజ్యంలో గొప్ప రాజు ఎవరు, చిన్న రాజు ఎవరు, చివరి రాజు ఎవరు, వీళ్ళ భాష ఏంటిది, వీళ్ళ లాంఛనం ఏంటిది, వీళ్ళ యొక్క మతం ఏంటిది,
ఓకేనా, వీళ్ళ మూల పురుషుడు ఎవరు. సో ఈ విధంగా మనం అన్ని రకాలుగా చూసుకున్నప్పుడు ఏంది, శాతవాహనుల యొక్క ప్రాథమిక సమాచారం అని చూసుకున్నప్పుడు ప్రాథమిక సమాచారం. సో ప్రాథమిక సమాచారం ఏంది, టోటల్ ఈ శాతవాహనులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ని మనం ఎక్కడ చూసుకుంటాం, ప్రాథమిక సమాచారంలో చూసుకుంటాం. ఏ విధంగా, ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్ లాగా టోటల్గా నీకు ఒక శాతవాహన సామ్రాజ్యం అంటే ఏముంటుంది, ఎన్ని సంవత్సరాలు పరిపాలించారు, ఎంతమంది రాజులు ఉన్నారు, వాళ్ళ రాజధాని ఏంటిది, వాళ్ళ యొక్క జన్మస్థలం ఏంటిది, వాళ్ళు ఏ విధంగా పరిపాలన చేసిర్రు అనేది మొత్తం మన ప్రాథమిక ఇన్ఫర్మేషన్లో చూసుకోవాలి. చూసుకున్నప్పుడు ఏమవుతుందంటే నువ్వు ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఈ ప్రాథమిక సమాచారాన్ని ఏమవుతుందంటే క్విక్గా రీజన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. క్విక్ రీజన్ అంటే ఏ విధంగా అంటే చాప్టర్లో ఉన్న మెయిన్ పాయింట్స్, మెయిన్ కీ పాయింట్స్, మెయిన్ బేసిక్ లైన్స్ అన్నీ ఎక్కడ ఉండాలి, ప్రాథమిక సమాచారంలో ఉండాలి. ప్రాథమిక సమాచారంలో ఉండాలి. ఆ విధంగా నువ్వు చేసుకున్న లేదా నువ్వు రాసుకున్న నేర్చుకున్న నోట్స్ అనేది ఈ ప్రాథమిక సమాచారంలో ఉండాలి. సో ప్రాథమిక సమాచారంలో ఉండాలి అంటే ఇప్పుడు నేను దాని గురించి ఎగ్జాంపుల్గా ఏ విధంగా మీరు చదువుకోవాలి అనేది మీకు ఇప్పుడు ఒకసారి బోర్డు పైన చూపెడతా, ఒక 2 నిమిషాలు చూపెడతా. సో ఫ్రెండ్స్, శాతవాహనులు మనం నేర్చుకునే సబ్జెక్ట్ ఏంటిది, శాతవాహనులు, లేదా మనం చూసే చాప్టర్ ఏంటిది, శాతవాహనులు. ఈ శాతవాహనుల గురించి ప్రాథమిక సమాచారం మనం చూస్తున్నాం. ప్రాథమిక సమాచారం, వీళ్ళు ఎక్కడ పరిపాలన స్టార్ట్ చేసిర్రు, వీళ్ళ యొక్క పరిపాలన రాజ్యస్థాపన ఎక్కడ అంటే కోటిలింగాల. వీళ్ళ యొక్క రాజ్యస్థాపన ఎక్కడ జరిగింది, కోటిలింగాల. వీళ్ళ జన్మస్థలం ఎక్కడ, కోటిలింగాల. ఈ కోటిలింగాల నుంచి వీళ్ళ యొక్క రాజధాని ఎక్కడికి మార్చిరు అంటే ప్రతిష్టానాపురం. సో ప్రతిష్టానపురం నుంచి మళ్ళీ రాజధాని ఎక్కడికి మారింది, అమరావతి. శాతవాహనుల యొక్క మలి రాజధాని ఏది అంటే అమరావతి. శాతవాహనుల యొక్క తొలి రాజధాని ఏది అంటే కోటిలింగాల. తొలి రాజధాని, మలి రాజధాని. ఈ శాతవాహన సామ్రాజ్యంలోని మొత్తం ఎంతమంది రాజులు పరిపాలించారు అంటే 30 మంది రాజులు పరిపాలించారు. ఎన్ని సంవత్సరాలు పరిపాలించారు అంటే 456 సంవత్సరాలు పరిపాలించారు. మనకు ఏ విధంగా లభ్యమవుతుంది డేటా అంటే ఒకటి వాయు పురాణం అండ్ ఇంకొకటి మత్స్య పురాణం. ఈ పురాణాలలో 30 మంది రాజులు శాతవాహన సామ్రాజ్యాన్ని పరిపాలించారు. సుమారుగా 456 సంవత్సరాలు పరిపాలించారు. సో దక్షిణ భారతదేశంలోనే ఒక సువిశాల సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసిన వారు ఎవరు అంటే శాతవాహనులు. ఈ శాతవాహన రాజ్యంలోని ఈ 30 మంది రాజుల్లో ఈ శాతవాహన రాజ్యం యొక్క మూల పురుషుడు ఎవరు అంటే శాతవాహనుడు. ఓకేనా. సో రాజ్యస్థాపకుడు ఎవరు అంటే శ్రీముఖుడు. సో నిజమైన రాజ్యస్థాపకుడు ఎవరు అంటే ఒకటవ శాతకర్ణి. ఈ రాజ్యాన్ని యొక్క రాజ లాంఛనం ఏదైనా సింబల్ ఉందా అంటే అది సూర్యుడు. ఈ రాజ్యానికి సంబంధించిన మతము ఏదైనా ఉందా అంటే రాజమతం ఏది అంటే వైదికం. ఈ రాజ్యానికి సంబంధించిన భాష ఏదైనా ఉందా రాజభాష అంటే అది ప్రాకృతం. వీరి కాలం నాటి అధికార భాష, శాసన భాష, లిఖిత భాష ఏదైనా కావచ్చు. సో ఈ కాలం నాటి గొప్ప వ్యక్తి లేదా గొప్ప రాజు ఎవరు అంటే గౌతమీపుత్ర శాతకర్ణి. సో ఈ కాలం నాటి లేదా ఈ రాజ్యంలో చివరి రాజు ఎవరు అంటే మూడవ పులోమావి. సో ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నాం మనం అంటే, సో మనం ఇప్పుడు చూస్తున్నది ఏంటిది, శాతవాహనుల కాలం నాటి ప్రాథమిక సమాచారం, బేసిక్ ఇన్ఫర్మేషన్ అంటే ఏంటిది, మరి ఆ రాజ్యం గురించి పూర్తి స్థాయిలో నీకు ఒక ఓవరాల్గా తెలియాలి ఏం జరిగింది, అక్కడ ఏం జరిగింది. సో ఏం తెలుస్తుంది ఇప్పుడు నీకు, శాతవాహన సామ్రాజ్యం అనేది 30 మంది రాజులు 456 సంవత్సరాలు పరిపాలిస్తున్నారు. సో ఇవి దేని ప్రకారం అంటే మత్స్య పురాణం, వాయు పురాణం ప్రకారం. ఓకేనా. దక్షిణ భారతదేశంలో ఒక సువిశాల సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసిర్రు. సో ఏర్పాటు చేసిన దాంట్లో మూల పురుషుడు ఎవరు అంటే శాతవాహనుడు.
సో వాళ్ళ యొక్క రాజ్యస్థాపకుడు ఎవరంటే శ్రీముఖుడు. వాళ్ళ యొక్క నిజమైన రాజ్యస్థాపకుడు ఎవరు అంటే 1వ శాతకర్ణి. వాళ్ళ యొక్క రాజలాంఛనం ఏది అంటే సూర్యుడు. వాళ్ళ యొక్క మతం ఏది అంటే అధికారిక మతం ఏదంటే వైదికం. వాళ్ళ యొక్క భాష ఏది అంటే ప్రాకృతం. వాళ్ళ దాంట్లో గొప్ప రాజు ఎవరంటే గౌతమిపుత్ర శాతకర్ణి. వాళ్ళ చివరి రాజు ఎవరు అంటే 3వ పులోమావి. అంటే దీని బేసిక్గా శాతవాహనుల యొక్క ప్రాథమిక సమాచారం అంటే నీకు మాత్రం ఫస్ట్ తెలియాలి ఎగ్జామ్ కారణం. సో వీళ్ళ యొక్క రాజధాని మళ్ళీ పరిపాలన ఏ విధంగా జరిగింది అనుకున్నప్పుడు సో రాజ్యస్థాపన కోటలింగాల జరిగి ప్రతిష్టానపురానికి రాజధాని మార్చబడి తిరిగి మళ్ళీ ఎక్కడికి మార్చబడింది అంటే అమరావతికి మార్చబడింది. ఎవరి కాలంలో అంటే వీళ్ళ కాలం. అంటే వీళ్ళకి మొత్తం ఎన్ని రాజధానులు ఉన్నాయని అంటే 3 రాజధానులు ఉన్నాయి. ఎవరికి? శాతవాహనులకు. ఏంది? బేసిక్ ప్రాథమిక ఇన్ఫర్మేషన్ శాతవాహనులకు సంబంధించిన ఒక ప్రాథమిక ఇన్ఫర్మేషన్ అనేది నీకు ఎప్పుడూ గుర్తుండిపోవాలి. అంటే రేపు ఎన్ని ఎగ్జామ్ ఎక్కడ ఎలాంటి సిచ్యువేషన్లో అయినా ఎలాంటి ప్రాంతంలో అయినా ఎవరైనా అడిగినా కానీ నీకు ఈ ఫస్ట్ ప్రాథమిక ఇన్ఫర్మేషన్ అనేది ఎప్పుడు మైండ్లో ఉండాలి, ఎప్పుడు గుర్తుండిపోవాలి. అంటే ఒక రాజ్యానికి కావాల్సిన ప్రాథమిక ఇన్ఫర్మేషన్ ఇది ఎప్పుడు గుర్తుండాలి. నీకు ఇక్కడి నుంచి కూడా క్వశ్చన్స్ వస్తాయి. ప్రాథమిక ఇన్ఫర్మేషన్లు ఏమొస్తాయి? వాళ్ళ రాజధానులు ఏంటి, వాళ్ళ మూలపురుషుడు ఎవరు, గొప్పవాడెవరు, చివరివాడెవడు, మతం ఏంది, వాళ్ళ లాంఛనం ఏంది. సో ఇదేంది ప్రాథమిక ఇన్ఫర్మేషన్ అనేది నీకు ఎప్పుడు ఇట్లుండి పోవాలి. ఓకేనా. సో మరి ప్రాథమిక ఇన్ఫర్మేషన్ తర్వాత సో నీకు ఇంకొక రెండవ కాంపోనెంట్ ఏంటిది? ఈ శాతవాహన సామ్రాజ్యానికి సంబంధించిన సాహిత్య ఆధారాలు ఏమైనా ఉన్నాయా? సాహిత్య ఆధారాలు ఏమైనా ఉన్నాయా అంటే ఏంది? ఇప్పుడు చరిత్రకు ఆధారాలు అని చెప్పుకున్నాం కదా. ఈ చరిత్రకు ఆధారాలు ఏంటి అని చెప్పుకున్నాం కదా, ఆధారాలు ఉన్నాయని చెప్పుకున్నాం కదా. సో ఈ చరిత్రకు ఆధారాలను చెప్పుకున్నప్పుడు చరిత్ర ఆధారాలు చూసుకున్నప్పుడు ముఖ్యంగా తీసుకున్నది ఏంటంటే ఒకటి నానాగఢ్ శాసనం, ఇంకొకటి నాసిక్ శాసనం, ఇంకొకటి గాథా సప్తశతి. ఈ 3 వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్స్క్రిప్షన్స్. ఓకేనా, లేదా శాసనాలు. ఇన్స్క్రిప్షన్ లేదా శాసనాలు. సో ఈ నానాగఢ్ శాసనాన్ని వేయించిన వారు ఎవరంటే నాగానిక. సో నాసిక్ శాసనాన్ని వేయించింది గౌతమి బాలశ్రీ. సో గాథా సప్తశతి ఇన్స్క్రిప్షన్ వేయించిన వారు లేదా లిఖించిన వారు ఎవరు అంటే హాలుడు. సో ఈ 3 శాసనాలు ఈ శాతవాహన సామ్రాజ్యం యొక్క విస్తృత సమాచారాన్ని మనకు అందిస్తున్నాయి. సో ఈ నానాగఢ్ శాసనంలో మొత్తం ఈ రాజ్యం యొక్క సామాజిక పరిస్థితుల గురించి, 1వ శాతకర్ణి యొక్క యుద్ధ విజయాల గురించి, తర్వాత బిరుదుల గురించి, ఇతడు 1వ శాతకర్ణి రాజ్యస్థాపన ఏ విధంగా చేసిండు అనేది కూడా మనం ఈ నానాగఢ్ శాసనంలో చూసుకుంటాం. ముఖ్యమైన ఇన్స్క్రిప్షన్. ఓకేనా, ఒక ముఖ్యమైన శాసనం ఇది. ఓకేనా. సో నాసిక్ శాసనం ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రతి ఎగ్జామ్లో రావడానికి అవకాశం ఉంటుంది నాసిక్ శాసనం యొక్క ఇన్ఫర్మేషన్. ఈ నాసిక్ శాసనాన్ని ఎవరు వేయించారంటే గౌతమి బాలశ్రీ. ఏ భాషలో వేయించిందంటే ప్రాకృత భాషలో వేయించింది. సో ఇది ఎక్కడ కనుగొనబడింది అంటే మహారాష్ట్రలో ఫైండ్ అవుట్ చేసినాం దీన్ని. ఓకేనా. సో ఈ గౌతమి బాలశ్రీ ఎవరి గురించి అంటే గౌతమిపుత్ర శాతకర్ణి యొక్క వ్యక్తిగత ఇన్ఫర్మేషన్ని అతని బిరుదుల గురించి, తర్వాత అతని యొక్క యుద్ధాల గురించి అండ్ రాజ్య వ్యాప్తి గురించి, రాజ్యం అనేది ఏ విధంగా వ్యాప్తి చేసిండు ఎవరు? గౌతమిపుత్ర శాతకర్ణి అనే వ్యక్తి. ఏ శాసనంలో రాయబడింది? నాసిక్ శాసనంలో రాయబడింది. సో ఏ భాషలో రాయబడింది? ప్రాకృత భాషలో రాయబడింది. ఎక్కడ ప్రాంతంలో లభ్యమైంది? కనుగొనబడినాం మనము అంటే మహారాష్ట్ర అనే ప్రాంతంలో కనుగొనబడింది. ఓకేనా. నాసిక్ ఇన్స్క్రిప్షన్ రిటర్న్ బై విచ్ లాంగ్వేజ్? ప్రాకృత్. ఓకేనా. రిటర్న్ బై గౌతమి. విచ్ ప్లేస్? మహారాష్ట్ర. ఓకేనా. సో ఎక్కడ అడిగినా అంటే క్వశ్చన్ ఎలా అడిగినా కానీ మనం చేసేటట్టు ఉండాలి. అంటే ఆ శాసనం గురించి మనం మాట్లాడుకుంటే పూర్తి స్థాయిలో దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేయాలి. సో హాలుడు అనే వ్యక్తి ఏ శాసనాన్ని రాసిండని చెప్పినాం? ఏ శాసనాన్ని లేదా ఏంచింది చెప్పి గాథా సప్తశతి అనే శాసనం. సో దీంట్లో 700 కథల రూపంలో 700 పోయిట్స్ కథల రూపంలో ఏం చేసిండు? ఆ కాలం నాటి సామాజిక పరిస్థితులు, సోషల్ స్ట్రక్చర్, సామాజిక పరిస్థితుల గురించి, ఓకేనా, ఆ కాలం నాటి వ్యాపారం గురించి, ట్రేడింగ్ గురించి, ఓకేనా. సో దేవుళ్ళ గురించి,
వీళ్ళందరి గురించి దేంట్లో రాయబడింది? గాథా సప్తాసతి అనే ఒక శాసనం కావచ్చు, గాథా సప్తాసతి అనే ఒక బుక్ కావచ్చు. సో ఇది ఏ భాషలో వేయబడ్డది అంటే ప్రాకృతం. ఇది కూడా ప్రాకృత భాషలో వేయబడి. సో గాథ అంటేనేమో కథలు, సప్త అంటేనేమో 1000, శత అంటే 100. అంటే 700 కథల రూపంలో ఏం చేయబడింది? ఆ కాలం నాటి ఆ రాజ్యానికి సంబంధించిన సొసైటీ గురించి, సమాజం గురించి, దేవుళ్ళ గురించి అండ్ వ్యాపారం గురించి పేర్కొనబడింది. దేంట్లో? గాథా సప్తసతని. సో దీన్ని ఎవరు రాసిరు అంటే హాలుడు. సో ఇతన్ని మనం శాతవాహన రాజ్యంలో 17వ రాజుగా మనం మాట్లాడుకుంటాం. 17వ రాజుగా మాట్లాడుకుంటాం. ఇవేంది? ఈ ముఖ్యమైన చారిత్రక ఆధారాలు అని చూసుకున్నప్పుడు సో ఏంటి అవి చూసుకున్నప్పుడు ఒకటి నానాగఢ్, ఒకటి నాసిక్ అండ్ ఒకటి గాథా సప్తసతి. ఓకేనా? సో వీటి ఇంపార్టెన్స్ ఏంది అనుకున్నప్పుడు ఇలా చూసుకోవాలి. ఇవి ముఖ్యమైనవి, మనం ఫోకస్ చేయాలి. సో ఇది ఎక్కడ లభ్యమైంది? ఇది ఏ భాషలో రాయబడ్డది? ఓకేనా? ఎవరు రాసిరు? ఎందుకోసం రాసిరు? సో నీకు ఎప్పుడైనా కానీ శాతవాహనుల గురించి లేదా ఎనీ రాజ్యం ఏదైనా చాప్టర్ గురించి మనం చదువుకున్నప్పుడు సో ఒక ఇన్స్క్రిప్షన్ వచ్చింది, ఒక లిటరసీ వచ్చింది, ఒక ఎవిడెన్స్ వచ్చింది, ఏదైనా రావచ్చు. వచ్చిన దాని గురించి దాని యొక్క విస్తృత అర్థాన్ని మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి, విస్తృతంగా దాని గురించి మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. సో ఏంది అంటే దాని ఇంపార్టెన్స్ ఏంది? ఓకేనా? సో ఎందుకోసం రాయబడింది? ఓకేనా? ఆ రాసినప్పుడు ఎవరు రాజు ఉన్నాడు? ఓకేనా? అది ఏ లాంగ్వేజ్లో లిఖించబడింది, ఏ లాంగ్వేజ్లో రాయబడ్డది? సో దాన్ని రాయడానికి అనుకూలమైన పరిస్థితులు ఏంటి? సో ఇట్లా ఏంది, మనము ఏదైనా టాపిక్ తీసుకున్నప్పుడు దాని యొక్క విస్తృత పదాన్ని మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. సో ఇట్లా 3 ఏంది శాసనాల గురించి మనం మాట్లాడుకున్నప్పుడు ఇది ఎవరు? శాతవాహనులకు సంబంధించిన 3 ముఖ్యమైన శాసనాల గురించి మాట్లాడుకున్నప్పుడు సో ఇంకా ఈ శాతవాహనులలో మనకు ముఖ్యంగా రావడానికి లేదా ముఖ్యంగా ఇంకా ఒక టాపిక్ని మనం తీసుకున్నప్పుడు ఏంటంటే వీరి కాలం నాటి హెడ్ క్వార్టర్స్ లేదా క్యాపిటల్స్. ఓకేనా? హెడ్ క్వార్టర్స్ లేదా క్యాపిటల్స్ లేదా రాజధానులు అనే ఒక సబ్ కాంపోనెంట్ తీసుకున్నప్పుడు ఎవరి? శాతవాహనుల యొక్క రాజధానులు అని తీసుకున్నప్పుడు సో శాతవాహనుల రాజధానులు మనం ఎన్ని చెప్పుకుంటున్నామంటే శాతవాహనుల యొక్క రాజధానులు 3 చెప్పుకుంటున్నాం. సో ఒకటి ఏది అంటే కోటిలింగాలు. సో ఇంకొకటి ఏం చెప్పుకుంటున్నాం మనము? ప్రతిష్టానాపురం. సో ఇంకొకటి చెప్పుకుంటున్నాం మనం అంటే అమరావతి. సో ఈ అమరావతినే ధాన్య కటకం లేదా ధరణికోట అనే పేర్లతో కూడా మనం పిలవడం జరుగుతుంది. 3 పేర్లతో పిలవడం జరుగుతుంది అమరావతి అనే ప్రాంతాన్ని. సో ఈ శాతవాహనుల యొక్క 3 రాజధానులు లేదా 3 క్యాపిటల్స్ గురించి మనం తెలుసుకున్నప్పుడు ఓకేనా అసలు ఏ విధంగా మారడానికి అవకాశం ఉన్నది, ఏ విధంగా మారినాయి, ఎందుకు మారాల్సి వచ్చినాయి అని చూసుకున్నప్పుడు శాతవాహనుల యొక్క జన్మస్థలము లేదా మొదటి రాజధాని ఏది అంటే కోటిలింగాల. సో కోటిలింగాల నుంచి వీళ్ళ యొక్క రాజధాని ఎక్కడికి మారింది అంటే ప్రతిష్టానాపురం. సో మళ్ళీ ఎక్కడికి మారింది అంటే అమరావతి. సో ఈ మొత్తం సిద్ధాంతాల గురించి చెప్పిన వ్యక్తి ఎవరు అంటే పివి పరబ్రహ్మశాస్త్రి అనే పురావస్తు శాస్త్రవేత్త. వీళ్ళకు 3 రాజధానులు ఉన్నాయి. ఈ 3 రాజధానుల యొక్క ఇంపార్టెన్స్ గురించి ఒక సిద్ధాంతం ఆధారంగా మనకు డెవలప్ చేసేది. సో సిద్ధాంతం ఆధారంగా డెవలప్ చేసినప్పుడు కోటిలింగాల అనేది వీళ్ళ యొక్క మొదటి రాజధాని లేదా వీళ్ళ జన్మస్థలంగా తీసుకున్నప్పుడు ఇక్కడ వీళ్ళ రాజ్యస్థాపన జరిగింది. ఈ రాజ్యస్థాపన అనేది కాలక్రమంలో ఈ శాతవాహనుల యొక్క రాజ్యం అనేది ఉత్తర భారతదేశం వైపు వ్యాప్తి చెందడం జరిగింది. సో దానిలో భాగంగా వీళ్ళ యొక్క హెడ్ క్వార్టర్ లేదా వీళ్ళ యొక్క రాజధాని లేదా వీళ్ళ క్యాపిటల్ని ఎక్కడికి మార్చుకోవడం జరిగిందంటే ప్రతిష్టానాపురానికి మార్చుకోవడం జరిగింది. సో ప్రతిష్టానాపురానికి మార్చుకోవడం ఎందుకు అంటే పరిపాలనా సౌలభ్యం కోసం ఎక్కడికి మార్చుకోవడం జరిగింది? ప్రతిష్టానాపురం. ఎందుకు? వీళ్ళ యొక్క దాడులు కానీ వీళ్ళ దండయాత్ర కానీ వీళ్ళ యొక్క రాజ్య ఎక్స్టెన్షన్ అనేది ఎక్కడికి? ఉత్తర భారతదేశం వైపు చేయడం జరిగింది. సో దానిలో భాగంగా వీళ్ళ రాజధాని ఎక్కడికి మారింది అంటే కోటిలింగాల నుంచి ప్రతిష్టానాపురానికి మార్చబడింది. ఓకేనా? సో నెక్స్ట్ ప్రతిష్టానాపురం నుంచి మరి అమరావతికి ఎందుకు మార్చబడింది వీళ్ళ రాజధాని అని చూసుకున్నప్పుడు సో వీళ్ళ రాజ్య కాలక్రమం ఏం జరుగుతుందంటే వీళ్ళ పైనకి ఎవరంటే ఉత్తర భారతదేశం నుంచి శకులు
ఉత్తర భారతం నుంచి ఎవరు శకులు అనే వాళ్ళు ఎవరిపైన శాతవాహన సామ్రాజ్యం పైన దాడులు చేయడం ప్రారంభం జరుగుతుంది. శకులు అనేవాళ్ళు శాతవాహన సామ్రాజ్యం పైన ఉత్తర భారతదేశం నుంచి లేదా పశ్చిమ వైపు నుంచి ఎక్కడి నుంచి సో దాడులు చేయడం మొదలవుతూ ఉంటుంది. సో దానిలో భాగంగా స్ట్రాటజీలో ఉండాలి, మళ్ళీ రాజధాని అనేది ఆక్రమించకుండా ఉండాలి, ఒక శత్రు దుర్భేర్యంగా ఉండాలి అనే కోణంలో వీళ్ళు ఏం చేశారు, ప్రతిష్టానాపురం నుండి రాజధాని ఎక్కడికి మార్చారు అంటే అమరావతికి మార్చడం జరిగింది. ఓకేనా. సో ఈ అమరావతికి మార్చిన రాజు ఎవరు అంటే రెండవ పులోమావి. రెండవ పులోమావి ఎక్కడికి మార్చిండు, అమరావతికి మార్చిండు. సో ఈ అమరావతికి రాజధాని మార్చడంలో దాగి ఉన్న ముఖ్యమైన విషయాల గురించి మనకు తెలిసి ఉండాలి. ఒకటి సారవంతమైన నేలలు. ఓకేనా. సో విదేశీ వ్యాపారానికి అనువైన ప్రాంతము. ఓకేనా. సో నెక్స్ట్ విదేశీ రాజ్యాల యొక్క దాడులను అరికట్టడం కోసం విదేశీ లేదా ఇతర రాజ్యాల యొక్క దాడులను అరికట్టడం కోసం. సో ఇవన్నిటిలో భాగంగా ఈ స్ట్రాటజీలో భాగంగా రాజధాని ఎక్కడికి మార్చడం జరిగిందంటే అమరావతికి మార్చడం జరిగింది. సో అమరావతికి మార్చిన రాజు ఎవరు అంటే రెండవ పులోమావి. ఇప్పుడు సో రాజధానులు ఎన్ని ఉన్నాయి, ఎక్కడి నుండి ఎక్కడికి మారింది అనే విషయాన్ని నీకు కాన్సెప్ట్ రూపంలో తెలిసి ఉండాలి. సో ఎందుకు మార్చిరు అనేది తెలిసి ఉండాలి. సో అట్లా ఎందుకు మార్చాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి అనేది తెలుసుంటే నువ్వు వాటిని బట్టి పట్టాల్సిన అవసరం ఉండదు. అంటే ఏంది, ఎగ్జామ్ రూపంలో వెళ్ళినప్పుడు నీకు క్వశ్చన్ ఏ విధంగా అడిగినా, అనాలసిస్ రూపంలో అడిగినా, కాన్సెప్ట్ రూపంలో అడిగినా, ఓకేనా, ఇంకా ఏ విధంగా క్రిటికల్గా నేను టెస్ట్ చేయాలనుకున్నా కానీ నీకు కాన్సెప్ట్ తెలిసి ఉండాలి. ఎందుకు మార్చాల్సి వచ్చింది, ఎందుకు మనం మార్చినాం, ఓకేనా, రాజధానులు అనేటివి ఎందుకు మార్చాల్సి వచ్చింది, ఎందుకు ఒకటే రాజధాని లేదు. సో ఈ హైపోథిసిస్ లేదా ఈ సిద్ధాంతం లేదా ఈ మొత్తం ఎవరు మనకు చెప్తున్నారు అంటే పివి పరబ్రహ్మ శాస్త్రి అనే వ్యక్తి ఏం చెప్పిండు, ఈ శాతవాహనుల యొక్క పరిస్థితుల గురించి లేదా వాళ్ళ రాజుల యొక్క రాజధానుల మార్పు గురించి ఎవరు చెప్పారు అంటే పివి పరబ్రహ్మ శాస్త్రి అనే వ్యక్తి ఈ విధంగా మనకు చర్చించడం జరిగింది. అంటే కోటిలింగాల నుంచి ఎందుకు ప్రతిష్టానపురం మార్చారు, ప్రతిష్టానపురం నుంచి అమరావతి ఎందుకు మార్చారు అనే స్టోరీ నీకు తెలిసి ఉండాలి. స్టోరీ తెలిసినప్పుడు ఈ రాజ్యాలను గుర్తుపెట్టుకోవడం ఈజీ అవుతుంది. ఓకేనా, బట్టి పట్టాల్సిన అవసరం ఉండదు. ఓకేనా. సో ఇదేంది, మనం రాజధానులు అనే టాపిక్ తీసుకొని ఆ విధంగా చదువుకోవాలి. ఈ విధంగా డయాగ్రామ్ వేసుకోవాలి. డయాగ్రామ్ వేసుకొని ఏం చేయాలి, మనము ఆ రాజధాని మార్పు ఏ విధంగా జరిగింది, ఎందుకోసం జరిగిందని గుర్తుపెట్టుకో. ఇక్కడ నుంచి మనకు కంపల్సరీ బిట్టు రావడానికి అవకాశం ఉంటుంది. అంటే ఏంది, బట్టి రూపంలో మనము ఏది కూడా చదువుకోకూడదు, కాన్సెప్ట్ రూపంలో చదువుకోవాలి. కాన్సెప్ట్ రూపంలో చదువుకున్నప్పుడు ఏం జరుగుతుందంటే, సో ఏ టాపిక్ అయినా ఏ రాజవంశం గురించి అయినా రాజధానుల మీద నీకు స్టోరీ వస్తే దాని గురించి నీకు విస్తృతంగా స్టోరీ రూపంలో తెలుసుండాలి. స్టోరీ రూపంలో తెలిసినప్పుడు అతను క్వశ్చన్ ఏ విధంగా అడిగినా మనం చేయడానికి అవసరం. సో మనం తెలంగాణ హిస్టరీ మొత్తంలో చూసుకున్నప్పుడు ఈ శాతవాహనుల యొక్క రాజధానుల పైన ప్రతి ఎగ్జామ్లో మనకు క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంటుంది. సో మీరు ఎందుకు మార్చాల్సిన విషయాలు మీకు తెలుసుంటే మీరు తప్పు చేయకుండా ఉండడం జరుగుతుంది. ఓకేనా. సో ఇదేంది, శాతవాహనులకు సంబంధించిన మనం రెండో కాంపోనెంట్ చూసుకున్నప్పుడు ఏంది, ఒకటి కోటిలింగాల, ప్రతిష్టానపురము, అమరావతి అని చూసుకున్నప్పుడు. ఓకేనా. సో ఇవి దీన్ని తొలి రాజధాని అంటాము, దీన్ని మలి రాజధాని అంటాము. తొలి రాజధాని అంటాము, మలి రాజధాని. ఎందుకు ఏంది అనేది మనం చాప్టర్లో భాగంగా చూస్తాం. ఎందుకు తొలి రాజధాని అంటాం, ఎందుకు మలి రాజధాని అంటాం. ఓకేనా. సో ఏంది, రాజధానుల మీద మీకు ఒక కొంచెం అవగాహన కల్పించిన అని నేను అనుకుంటున్నా. ఓకేనా. సో ఏంటంటే ఈ విధంగా ఏ చాప్టర్ వచ్చినా మీరు ఈ విధంగానే చదువుకోవడానికి ప్రయత్నం చేయండి. ఏది, రాజధానులు అనే కాన్సెప్ట్ చూసుకున్నప్పుడు. సో ఈ శాతవాహనులకు సంబంధించిన ఇంకొక బేసిక్ ఇన్ఫర్మేషన్ చూసుకున్నప్పుడు ఈ శాతవాహనుల కాలంలో ఎంతమంది రాజులు ఉన్నారని చెప్పినాం, 30 మంది రాజులు ఉన్నారని చెప్పినాం. సో ఈ 30 మంది రాజులు ఎన్ని సంవత్సరాలు పరిపాలించారని చెప్పినాము, 450 సంవత్సరాలు పరిపాలించారని చెప్పినాం సుమారుగా. ఓకేనా. సో దీంట్లో మొదటి రాజు ఎవరు అంటే శాతవాహనుడు. సో రెండవ రాజు ఎవరంటే శ్రీముఖుడు. సో ఇలా క్రమంలో గౌతమిపుత్ర శాతకర్ణి, GPS గౌతమిపుత్ర శాతకర్ణి. సో ఇతడు వరుస క్రమంలో 23వ రాజు. సో ఇతని పైన ఉన్న రాజులందరినీ తొలి శాతవాహనులుగా పేర్కొంటాం. సో ఈ గౌతమిపుత్ర శాతకర్ణి కింద ఉన్న వరుస క్రమంలో ఉన్న రాజులందరినీ మలి శాతవాహనులు అంటాం. సో ఈ తొలి శాతవాహనుల పరిపాలన, మలి శాతవాహనుల పరిపాలన మొత్తం కలిపి 450 సంవత్సరాలు. ఈ తొలి శాతవాహనుల యొక్క రాజధాని కోటిలింగాల,
ప్రతిష్టానపురం. సో అదేవిధంగా మలి శాతవాహనుల యొక్క రాజధాని ఏది తీసుకుంటాం మనము? అమరావతిగా తీసుకుంటాం. అమరావతిని మనం మలి శాతవాహనుల యొక్క రాజధానిగా తీసుకుంటాం. ఈ విధంగా బేసిక్ చూసుకున్నప్పుడు సో మొత్తం మంది రాజులు అన్నప్పుడు చివరి రాజు ఎవరు అని చెప్పినాము? పూలోమామి చివరి రాజుగా మనం చెప్పుకుంటాం. ఎన్నోవ రాజు అంటే 30వ రాజు. సో ఇతని గురించి మనకు ఎక్కడ లభ్యమవుతుంది స్టోరీ అంటే మేకధోని అనే శాసనంలో ఎవరి గురించి చెప్పబడుతుందంటే 3వ పులోమామి గురించి చెప్పబడుతుంది. సో ఇతడు చివరి రాజు అని, సో ఇతని తర్వాత రాజ్యం అనేది అంతమైంది అని మనము చెప్పడం జరుగుతుంది. ఓకేనా? సో ఈ విధంగా మనం ఏంటంటే ఒక చాప్టర్ గురించి లేదా ఒక సామ్రాజ్యం గురించి లేదంటే ఒక కింగ్డమ్, ఓకేనా, డైనాసిటీ ఏదైనా కావచ్చు, డైనాసిటీ అన్నా కింగ్డమ్ అన్నా రాజ్యం అన్నా ఏదైనా కానీ మనం ఏమనుకుంటామంటే దాని గురించి విస్తృతంగా మనం మాట్లాడుకోవాలి. విస్తృతంగా అంటే ఏ విధంగా అంటే సో ఒక రాజ్యం గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఆ రాజ్యానికి సంబంధించిన ప్రాథమిక ఇన్ఫర్మేషన్ గురించి మాట్లాడుకోవాలి. ఓకేనా? పూర్తిగా. సో తర్వాత ఏంది? జన్మస్థలం, ఓకేనా, తర్వాత రాజధానులు, తర్వాత రాజకీయ చరిత్ర, ఓకేనా, సో తర్వాత ఆర్థిక వ్యవస్థ, ఓకేనా, తర్వాత వ్యాపారం, తర్వాత సామాజిక పరిస్థితులు, ఓకేనా, సో తర్వాత సాహిత్యం లేదా నిర్మాణాలు. అంటే ఏ చాప్టర్ గురించి అయినా ఎనీ టాపిక్ గురించి అయినా మనం మాట్లాడుకోవాల్సినవి ఇవి. అంటే ఇప్పుడు నెక్స్ట్ మన చాప్టర్ ఇక్ష్వాకులు వస్తుంది అనుకోండి, విష్ణుకుండినీలు వస్తుంది, వేములవాడ చాళుక్యులు వస్తుంది, కాకతీయులు వస్తుంది, కుతుబుషాయిలు వస్తుంది, అసఫ్జాయిలు వస్తుంది. ఏ టాపిక్ గురించి మాట్లాడుకున్నా, ఏ రాజ్యాన్ని గురించి మాట్లాడుకున్నా ప్రాథమిక సమాచారం మాట్లాడుకోవాలి, జన్మస్థల సిద్ధాంతాలు మాట్లాడుకోవాలి, రాజధానులు మాట్లాడుకోవాలి, రాజకీయ చరిత్ర మాట్లాడుకోవాలి, ఆర్థిక వ్యవస్థ మాట్లాడుకోవాలి, వ్యాపార విధానాలు మాట్లాడుకోవాలి, సామాజిక స్ట్రక్చర్ మాట్లాడుకోవాలి, సాహిత్య నిర్మాణాల గురించి మాట్లాడుకోవాలి. ఈ విధంగా 10 కాంపోనెంట్స్ రూపంలో 10 పాయింట్స్ రూపంలో నువ్వు ఆ చాప్టర్ సిలబస్ను డివైడ్ చేసి, ఓకేనా, డివైడ్ చేసి చదువుకోవడం వల్ల ఏం జరుగుతుందంటే ఆ రాజ్యం పైన, ఆ సామ్రాజ్యం పైన పూర్తి స్థాయిన అవగాహన వస్తుంది. అలా వచ్చినప్పుడు ప్రొఫెసర్ అనే వ్యక్తి నీకు ఏ విధంగా ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ అడిగినా నువ్వు చేయడానికి సులభంగా ఉంటుంది. ఓకేనా? ఏ విధంగా క్వశ్చన్స్ అడిగినా మనం చేయడానికి సులభంగా ఉంటుంది. సో ఇప్పుడు మనం చూసినప్పుడు ఒక రాజ్యం గురించి తీసుకున్నప్పుడు ఇంతకు మించి ఈ 10 కాంపోనెంట్స్కు మించి ఎలాంటి కాంపోనెంట్ అనేది ఎక్స్ట్రాగా అనేది ఉండదు ఇంకా. ఓకేనా? ఈ అన్ని ఏరియాల నుంచి మనం విస్తృతంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి బ్రీఫ్గా. ఫ్రెండ్స్, శాతవాహన ఇన్స్టిట్యూట్లో కొత్త బ్యాచ్లు మరియు నూతనంగా బ్యాచ్లు ప్రారంభం కాబోతున్నాయి. సో మీరు అవకాశాన్ని సద్వినియోగం పరచుకోగలరు. మీకు ఎంతటి సబ్జెక్ట్ అయినా ఏ విధంగా బోధించాలో మేము డైరెక్టర్ గారి ఆధ్వర్యంలో బోధించడం జరుగుతుంది. సో ఎలాంటి సందేహాలు లేవు. నూతన బ్యాచ్లు ప్రారంభమవుతున్నాయి. ఇలాంటి అవకాశాన్ని సద్వినియోగం పరచుకోగలరు.